ఇంత క్రిస్పీగా, ఇంత టేస్టీగా చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా! ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనం కట్టెగారెలు, అదే కొంతమంది చెక్క అప్పలు అని కూడా అంటారు కదా, అవి ఎలా చేయాలో చూద్దాం. ముందు నేనైతే పొడి బియ్యం పిండి పట్టించి 2 కప్పులు తీసుకున్నా. అందులో పసుపు, జీలకర్ర, నెక్స్ట్ అయితే వాము కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్లు వాము వేస్తున్నా ఇక్కడ నేను. కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేస్తారు, అలా అయినా వేయండి, బాగుంటుంది. నెక్స్ట్ మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి నేను వేయించి పొట్టు తీసిన పల్లీలు వేస్తున్నాను. కొంచెం ఎందుకు వేస్తున్నాను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇందులో నేనైతే పెసరపప్పు, శనగపప్పు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుని వేస్తున్నాను. నీళ్ళు తీసేసి వడగట్టుకొని వేసుకోండి. మొత్తం గట్టిగా ఇలా నలుపుతూ చూపించినట్టుగా మొత్తం కలిపేసుకోండి. బాగా గట్టిగా నలుపుతూ కలపాలి. టేస్ట్లో ఉప్పు అనేది సరిపోకపోతే చూస్తూ అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోండి. ఇలా మధ్యలో ఒక గుంట తీసుకొని ముందుగా వేడి చేయడం నీళ్ళు వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట అప్పలు అనేవి. వేడి నీళ్ళే యూజ్ చేయండి. ఆయిల్ వేసి కూడా కొంతమంది కలుపుతారు, అదైనా సరే వేడిది చేసినాకనే వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేడి నీళ్ళతో మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెంగా వేస్తూ కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి జార్ అవ్వకుండా మంచిగా లోన గట్టిగా బయట మెత్తగా అలా కాకుండా మంచిగా మొత్తం ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఒక సైడ్ నుండి మంచిగా నీట్గా కలుపుకుంటూ రండి వేడి నీళ్ళతోని. ఇది నీళ్ళు వేయకముందే మనం సాల్ట్ అయితే చూసుకోవాలన్నమాట. సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి. చూసారా, పిండి మొత్తం ఇలా చేతికి ఏం అంటట్లేదు అని అంటే అది మనం కరెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట. ఇదే కాదు, చపాతీ పిండి అయినా ఇంకే పిండి అయినా పూరి పిండి అయినా ఇలా చేతికి అంటట్లేదు అంటే అప్పుడు మనం కరెక్ట్గా వాటర్ వేసి మంచిగా కలుపుకున్నామని అర్థం అనమాట. దీని మీద తడి క్లాత్ పెడతాను కదా, ఆ తడి క్లాత్కి బదులుగా ఇప్పుడు నేను చూపిస్తాను, అలా అయితే యూజ్ చేసుకోండి. అలా కూడా మంచిది. ఇలా ఒక గిన్నె ఉంటుంది కదా, టైట్గా ఉండే, ఇలా గాలి వెళ్ళకుండా చూడండి. ఇప్పుడు ఇది గాలి వెళ్ళదు చూసారా, చపాతీ పిండికైనా సరే ఇలా పెట్టుకుంటే చాలా మంచిగా తర్వాత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. మనకి తడి క్లాత్ వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి జారైపోతుంది, అలా కాకుండా ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా కలిపేసుకొని ఇప్పుడు ఉండలు అయితే చేసుకోండి. మనం ఇక్కడ ఎంత చిన్న ఉండలు తీసుకుంటే అంత పల్చగా వస్తాయి అన్నమాట. నేనైతే కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలి, కొంతమంది పెద్దగా ఇష్టపడతారు కదా, వాళ్ళు పెద్దగా తీసుకోండి. మొత్తం ఉండలు చుట్టేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ మనం చేస్తే స్పీడ్గా చేస్తే ఓకే, లేదు అని అంటే మాత్రం అది మనం చేస్తూ ఉంటాం కదా విరిగిపోతాయి అన్నమాట. చూసారా, నేను ఉండలన్నీ ఒకేసారి చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే మనకి జొన్న రొట్టె కవర్ ఉంటుంది కదా, నేను ఇంతకుముందు వీడియోస్లో ఉంటుంది జొన్న రొట్టె, దాని కవర్ అనమాట. లేదంటే ఇంకొక కవర్ ఏదైనా తీసుకోండి. నేను పల్లీలు ఎందుకు తక్కువ వేస్తున్నా అని చెప్పా కదా, పల్లీలు అవి పప్పులు, ఎందుకంటే ఇక్కడ నేను నా దగ్గర మిషన్ లేదనమాట. మిషన్ లేకుండా నేను ఇంట్లో చేస్తున్నా చిన్నగా కొంచెం కాబట్టి, ఇలా నేను ఈ కవర్కి ఆయిల్ రాసి పెడుతున్నా కాబట్టి ఇలా చేసి ప్రెస్ చేస్తాం మనం. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పప్పులు ఉన్న వరకు విడిపోతుంది అనమాట. విడిపోయి మనకు అప్ప మంచిగా రాదు కాబట్టి కొంచెం ఇట్లా పప్పులు తక్కువ వేసుకుంటే బాగుంటుందని అలా వేసాను. ఒకవేళ అలా ఎక్కువ వేసి మిషన్ ఉంటే ఓకే, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, అది ఒకటి. లేదంటే ఇలా అయినా చేసుకోండి. ఆ కవర్ లేదు అంటే ఒక కవర్కి పైన కట్ చేసేసి లోన ఆయిల్ అప్లై చేసి, చూసారా మంచిగా ఆయిల్ అప్లై చేసి ఒక ముద్ద పెట్టేసి, మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎటువైపు వత్తాలి ఎటువైపు వస్తే అవసరం లేదు, పల్చగా అవుతుంది అనేది చూస్తూ మంచిగా పెద్దగా దాన్ని చేసుకోవచ్చు. చూడండి, మరి పల్చగా చేసేస్తే ఏమవుతుందంటే చేతిలో ఉన్నప్పుడే విరిగిపోతుంది అనమాట. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా చేసుకోండి.
ఎటు ఎటు కావాలంటే అటువైపు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇందులోనే ఈజీగా అనిపించింది, ఎందుకంటే కనిపించట్లేదు కదా అందులో. ఇందులో అయితే చాలా ఈజీగా వచ్చినట్టు అనిపించింది, నేను ఇందులోనే చేస్తాను. నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకొని చూసుకోండి, ఇలా పైకి వస్తేనే ఆయిల్ మంచిగా వేడైనట్టు అర్థం. నెక్స్ట్ ఇందులోకి మనం ముందు చేసుకున్న అప్పల్ని డ్రాప్ చేద్దాం. చూసారా, మంచిగా ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీయడమే. అంతే, వేడి వేడి అప్పలు రెడీ అయిపోయాయి.